నగరంలో శ్రీనివాస్, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ ఏకైక కొడుకు రఘుతో కలిసి నివసించేవారు. లక్ష్మి చిన్నతనంలో ఎంతో కష్టపడి కూలి పనులు చేస్తూ కొడుకు రఘును పెద్ద చదువులు చదివించింది. రఘు నగరంలోనే ఒక పెద్ద లగ్జరీ రెస్టారెంట్ని ప్రారంభించాడు. అది చాలా త్వరగా ఫేమస్ అయింది. రఘుకు హోటల్ మేనేజ్మెంట్ చదివిన అర్చన అనే ఆధునిక ఆలోచనలు గల అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్ళైన కొన్ని రోజుల నుండే కోడలు అర్చనకు అత్తామామల పాతకాలపు పద్ధతులు నచ్చడం మానేశాయి. లక్ష్మి ఇంట్లో ఎంతో ప్రేమతో వంట చేసిన అర్చన ఆ వంటలను చాలా చులకనగా చూసేది. మాది అంత పెద్ద రెస్టారెంట్, మీరేమో ఇంట్లో ఇలాంటి పాతకాలపు వంటలు చేస్తారు అని అర్చన రోజు లక్ష్మిని అవమానించేది. అర్చన మాటలు నమ్మి కొడుకు రఘు తన కన్న తల్లిదండ్రులను ఒక భారంలా చూడడం మొదలుపెట్టాడు. వారు తినే అన్నం దగ్గర నుండి కట్టుకునే బట్టల వరకు ప్రతి విషయంలోనూ కోడలు అర్చన కసురుకునేది. ముసలి వయసులో కొడుకు కోడలు చూపిస్తున్న నరకం భరించలేక ఆ వృద్ధ దంపతులు లోలోపల ఎంతో ఏడ్చేవారు. ఒకరోజు రాత్రి భోజనం టేబుల్ దగ్గర అర్చన కావాలనే అత్తగారితో పెద్ద గొడవకు దిగింది. మీ పాత పద్ధతులు మా రెస్టారెంట్ ప్రతిష్టను, మా ఆధునిక జీవితాన్ని పాడు చేస్తున్నాయి అని అర్చన గట్టిగా అరిచింది. రఘు కూడా భార్య వైపే నిలబడి మా ప్రశాంతత కోసం మీరు ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతే మంచిది అని కఠినంగా చెప్పాడు. కొడుకు నోట ఆ మాట వినేసరికి శ్రీనివాస్, లక్ష్మిల గుండె ఒక్కసారిగా పగిలిపోయినంత పనయింది. మేము మీకు భారం కాదలుచుకోలేదు నాయనా, రేపు ఉదయమే ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతాం అని శ్రీనివాస్ కన్నీళ్లతో అన్నాడు. ఆ రాత్రంతా ఆ వృద్ధ దంపతులు నిద్రపోకుండా తమ చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ రోధించారు. మరుసటి రోజు ఉదయాన్నే కట్టుబట్టలతో కేవలం ఒక బ్యాగ్ తీసుకుని వారు ఇల్లు విడిచి బయటకు వచ్చారు. కొడుకు కానీ కోడలు కానీ వారిని ఆపడానికి కనీసం ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. గేటు తాళం వేస్తూ అర్చన టెక్నికల్గా ఒక పెద్ద పీడ వదిలిపోయింది అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాస్, లక్ష్మి ఇద్దరు చేతులు పట్టుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ తెలియని దారిలో ముందుకు నడిచారు. నగరంలోని ఒక పాత బస్టాండ్ దగ్గరికి చేరుకునేసరికి ఆ వృద్ధ దంపతులు తీవ్రమైన అలసటకు గురయ్యారు. ఎవరినీ అడగలేక శ్రీనివాస్ తన జేబులో ఉన్న ఆఖరి 500 రూపాయల నోటును బయటకు తీశాడు. ఈ వయసులో మనం ఎవరికి లొంగి బ్రతకకూడదు, మన కష్టాన్ని నమ్ముకుందాం అని లక్ష్మి ధైర్యం చెప్పింది. లక్ష్మికి చిన్నప్పటి నుండి సాంప్రదాయకమైన తెలుగు వంటలు, రుచికరమైన మసాలాలు చేయడం చాలా బాగా వచ్చు. వారు ఆ డబ్బుతో ఒక పాత తోపుడు బండిని కొని పాత వంట పాత్రలను అద్దెకు తీసుకున్నారు. ఆ 5,000తో ఒక చిన్న చెట్టు కింద బండిని నిలిపి అమ్మ అన్నపూర్ణ ఉచిత మరియు తక్కువ ధర భోజనశాల అని బోర్డు పెట్టారు. లక్ష్మి ఎంతో శుభ్రంగా స్వచ్ఛమైన చేతి వంటతో ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్ మరియు వేడివేడి అన్నం తయారు చేసింది. డబ్బులు లేని అనాథలకు, పేద కార్మికులకు వారు ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టడం ప్రారంభించారు. మిగతా సాధారణ ప్రజలకు కేవలం 20 రూపాయలకే కడుపు నిండా తృప్తికరమైన ఇంటి భోజనం అందించేవారు. మొదటి రోజు కేవలం 5గురు మాత్రమే వచ్చినా లక్ష్మి చేత వంటి రుచి చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ వంటల్లో హోటల్ కెమికల్స్ లేవు. కేవలం కన్నతల్లి ప్రేమ మరియు అద్భుతమైన ఆరోగ్యం మాత్రమే ఉన్నాయి. రెండవ రోజు నుండి ఆ బస్టాండ్ పరిసరాల్లో ఉన్న ఆటో డ్రైవర్లు, కూలీలు అందరూ ఆ బండి దగ్గరికే రావడం మొదలుపెట్టారు. ఇంత తక్కువ ధరలో ఇంత రుచికరమైన స్వచ్ఛమైన భోజనం మేము సిటీలో ఎక్కడా తినలేదు అని కస్టమర్లు మెచ్చుకున్నారు. శ్రీనివాస్ ఎంతో ఓపిగ్గా అందరికీ విస్తరాకులు వేస్తూ నవ్వుతూ భోజనం వడ్డిస్తూ ఉండేవాడు. ఆ వృద్ధ దంపతుల ఆదరణ, లక్ష్మి చేతి రుచి ఆ ఏరియా అంతటా ఒక పెద్ద సంచలనంగా మారింది. కేవలం నెల రోజుల్లోనే ఆ చిన్న తోపుడు బండి ముందు వందలాది మంది జనాలు క్యూ కట్టడం ప్రారంభించారు. కొంతమంది కాలేజీ విద్యార్థులు ఈ అమ్మ అన్నపూర్ణ భోజనశాల గురించి ఇంటర్నెట్లో ఒక వీడియో పెట్టారు. సోషల్ మీడియాలో ఆ వీడియో కాస్త కొన్ని లక్షల వ్యూస్తో విపరీతంగా వైరల్ అయిపోయింది. నగరంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఉద్యోగులు కూడా కార్లలో వచ్చి ఆ రోడ్ పక్కన బండి దగ్గర భోజనం చేయడానికి ఇష్టపడ్డారు. లక్ష్మి కళ్ళల్లో ఇప్పుడు బాధ లేదు. వందలాది మంది ఆకలి తీరుస్తున్నాను అనే ఒక గొప్ప తృప్తి మాత్రమే ఉంది. మరోవైపు కొడుకు రఘు నడుపుతున్న లగ్జరీ రెస్టారెంట్లో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. కోడలు అర్చన ఎక్కువ లాభాల కోసం తక్కువ ధరలో దొరికే కెమికల్స్, నిల్వ ఉంచిన మాంసాన్ని వాడడం మొదలుపెట్టింది. హోటల్లో వంట చేసే పాత మాస్టర్లను తీసేసి తక్కువ జీతానికి వచ్చే నకిలీ వంట వాళ్ళను పనిలో పెట్టుకుంది. దాంతో ఆ రెస్టారెంట్ వంటల రుచి పూర్తిగా పాడైపోయింది. కస్టమర్లు రావడం క్రమంగా తగ్గించారు. ఒకరోజు రాత్రి ఆ రెస్టారెంట్లో భోజనం చేసిన 10 మంది కస్టమర్లకు తీవ్రమైన ఫుడ్ పాయిజన్ అయింది. సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీసులు మరుసటి రోజే ఆ లగ్జరీ రెస్టారెంట్పై దాడి చేశారు. కిచెన్లో ఉన్న కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను, నిషేధిత రసాయనాలను చూసి అధికారులు షాక్ అయ్యారు. ప్రభుత్వం ఆ రెస్టారెంట్ లైసెన్స్ను రద్దు చేసి హోటల్కు సీల్ వేసి పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఈ వార్త టీవీ ఛానల్స్లో, పేపర్లలో రావడంతో రఘు రెస్టారెంట్ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయింది. అప్పటి వరకు ఉన్న కస్టమర్లందరూ ఆ హోటల్ను పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హోటల్ నడవడం కోసం రఘు మార్కెట్లో చేసిన కోట్ల రూపాయల అప్పులు ఒక్కసారిగా తలపై పడ్డాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు రోజు ఇంటికి వచ్చి రఘును, అర్చనను తీవ్రంగా బెదిరించడం ప్రారంభించారు.
ఆస్తి, లగ్జరీ కార్లు అప్పుల వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మనల్ని కాపాడే మార్గం ఏదీ లేదు. మనం పూర్తిగా రోడ్డున పడిపోయాం అని రఘు తల పట్టుకొని ఏడ్చాడు. అర్చన కూడా తన తప్పు తెలుసుకోకుండా కేవలం డబ్బులు పోయాయనే బాధతో రఘుపై గొడవ పడసాగింది. ఆ సమయంలోనే అర్చన ఫోన్లో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉండగా ఒక వైరల్ వీడియో ఆమె కంటపడింది. నగరంలో అమ్మ అన్నపూర్ణ భోజనశాల అనే ఒక రోడ్డు పక్కన బండి విపరీతమైన లాభాలతో నడుస్తోందని అందులో ఉంది. ఆ బండి వెనుక ఉన్న సీక్రెట్ రెసిపీ ఏంటో మనం తెలుసుకోవాలి అని అర్చన రఘుతో చెప్పింది. ఆ సీక్రెట్ మసాలా పొడుల ఫార్ములాను మనం దొంగిలిస్తే మళ్ళీ మన హోటల్ ఓపెన్ చేయొచ్చు అని అర్చన ప్లాన్ వేసింది. రఘు కూడా భార్య మాటలకు అంగీకరించి ఆ వైరల్ బండి ఉన్న అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరాడు. రఘు, అర్చన ఇద్దరూ కలిసి ఆ పాత బస్టాండ్ దగ్గర ఉన్న అన్నపూర్ణ భోజనశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న జనాల రద్దీని, క్యూ లైన్ని చూసి ఆ ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మాయి. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం వరకు జనాలు ఆ భోజనం కోసం ఎంతో ఓపిగ్గా లైన్లో నిలబడి ఉన్నారు. రఘు, అర్చన కూడా ముఖాలకు ముసుగులు వేసుకుని ఎవరికీ తెలియకుండా ఆ క్యూ లైన్ చివరన నిలబడ్డారు. జనాలు మాట్లాడుకుంటున్న మాటలు రఘు చెవిన పడ్డాయి. అవి అతని మనసును ఆలోచింపజేశాయి. ఈ అమ్మ వంటల్లో దేవాలయపు ప్రసాదం లాంటి పవిత్రత, కన్నతల్లి ప్రేమ ఉంటాయి అని ఒక కస్టమర్ అన్నాడు. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో దొరకని నిజాయితీ, ఆరోగ్యం ఈ చిన్న బండి దగ్గర దొరుకుతాయి అని ఇంకొకరు చెప్పారు. ఆ మాటలు వింటుంటే రఘుకు తను చేసిన తప్పులు, తమ హోటల్లో చేసిన మోసాలు గుర్తొచ్చాయి. క్యూ లైన్ మెల్లగా ముందుకు కదులుతూ ఉండగా వంటల సువాసన రఘుకు చాలా అలవాటైనట్టుగా అనిపించింది. ఆ సువాసన మరేదో కాదు, తను చిన్నప్పుడు తన తల్లి లక్ష్మి ఇంట్లో వండినప్పుడు వచ్చే అద్భుతమైన సువాసన. రఘు గుండెల్లో ఏదో తెలియని భయం, ఆందోళన మొదలై భార్య అర్చన వైపు చూశాడు. చివరకు వారి వంతు రానే వచ్చింది. వారు ఆ తోపుడు బండి కౌంటర్ ముందుకు వచ్చి నిలబడ్డారు. రఘు తన ముఖానికి ఉన్న ముసుగు తీసి ఎదురుగా ఉన్న వంట మాస్టర్ వైపు చూశాడు. అక్కడ నవ్వుతూ ఎంతో ప్రేమతో జనాలకు అన్నం వడ్డిస్తున్నది మరెవరో కాదు, తన కన్నతల్లి లక్ష్మి. పక్కనే విస్తరాకులు సర్దుతూ కస్టమర్లకు ఆదరిస్తున్నది తాము ఇంట్లో నుంచి తరిమేసిన వృద్ధ తండ్రి శ్రీనివాస్. ఆ దృశ్యం చూసేసరికి రఘు నోటమాట రాలేదు. అతని కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లనిపించింది. అర్చన కూడా అత్తామామలను ఆ స్థితిలో అంతటి గౌరవప్రదమైన స్థానంలో చూసి షాక్ తిని నిలబడిపోయింది. లక్ష్మి కూడా కొడుకును కోడల్ని గుర్తుపట్టింది. కానీ ఆమె కళ్ళల్లో ఎలాంటి కోపం కనిపించలేదు. శ్రీనివాస్ కూడా వారి వైపు చూసి ఒక చిన్న నిట్టూర్పు విడిచి తన పనిలో నిమగ్నమయ్యాడు. చుట్టూ ఉన్న వందలాది మంది కస్టమర్ల మధ్య కొడుకు కోడలు సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలదించుకున్నారు. భోజనాల సమయం ముగిశాక జనాలంతా వెళ్ళిపోయాక రఘు నెమ్మదిగా తల్లి లక్ష్మి దగ్గరికి వచ్చాడు. రఘు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి కాళ్ళపై పడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించమ్మా, డబ్బు అహంకారంతో కన్నవారిని రోడ్డున పడేసిన పాపాన్ని నేను అని రఘు రోధించాడు. అర్చన కూడా లక్ష్మి కాలు పట్టుకొని కన్నీళ్లతో తన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ కోరింది. విద్య, ఆస్తులు, పెద్ద రెస్టారెంట్లు ఉంటే సరిపోదని ఈరోజు మాకు బాగా అర్థమైందని అర్చన ఏడ్చింది. ఆహారంలో అయినా, కుటుంబంలో అయినా ప్రేమే అసలైన రుచి అని మీ బండి నిరూపించింది అని అంది. మా రెస్టారెంట్ మూతపడింది. మేము అప్పుల పాలై అనాథలుగా మారాం. మమ్మల్ని రక్షించండి అని రఘు వేడుకున్నాడు. శ్రీనివాస్ ముందుకు వచ్చి కష్టాలు వచ్చినప్పుడే కన్నవాళ్ల విలువ తెలుస్తుందా నాయనా అని గంభీరంగా అన్నాడు. డబ్బు ఉన్నప్పుడు మిమ్మల్ని నెట్టేసిన ఈ సమాజం ఈరోజు మీ కష్టాన్ని చూసి నవ్వుతోంది అని శ్రీనివాస్ చెప్పాడు. కానీ లక్ష్మి హృదయం కన్నతల్లిది కాబట్టి కొడుకు పడుతున్న బాధను ఆమె ఎంతమాత్రం తట్టుకోలేకపోయింది. లక్ష్మి ఎంతో ప్రేమగా కొడుకును పైకి లేపి అతని కన్నీళ్లు తుడుస్తూ తన గుండెలకు హత్తుకుంది. ఏ తల్లి కూడా తన పిల్లలు నాశనం అవ్వాలని కోరుకోదు రఘు. నువ్వు తప్పు తెలుసుకుంటే చాలు అని లక్ష్మి అంది. మీరు చదివిన చదువుకు నా పాతకాలపు సాంప్రదాయ రుచులను తోడు చేద్దాం అని తల్లి ధైర్యం చెప్పింది. ఈ బండి ద్వారా వచ్చిన లాభాలతోనే మనం మన పాత అప్పులను తీర్చేద్దాం అని శ్రీనివాస్ కూడా అన్నాడు. కోడలు అర్చన అత్తమ్మ కాళ్ళకు నమస్కరించి ఇకపై నేను మీ కూతురులా మారి మీ పక్కనే ఉంటానని ప్రమాణం చేసింది. మరుసటి రోజు నుండి రఘు, అర్చన ఇద్దరూ కూడా ఆ తోపుడు బండి దగ్గరే తల్లిదండ్రులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. రఘు స్వయంగా వంట సామాగ్రి తెస్తుంటే అర్చన అత్తమ్మ పక్కన నిలబడి ఆ సాంప్రదాయ వంటల రహస్యాలను నేర్చుకుంది. ఆ కుటుంబం అంతా కలిసి ఐక్యంగా ప్రేమతో నడుపుతున్న ఆ బండి వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల్లోనే వారు తమ అప్పులన్నీ తీర్చి అమ్మ అన్నపూర్ణ పేరుతో ఒక కొత్త నిజాయితీ గల హోటల్ను ప్రారంభించారు. డబ్బు కంటే కన్నవారి ప్రేమే, కుటుంబ బంధాలే జీవితంలో అత్యంత విలువైనవని ఆ కొడుకు కోడలు ఎప్పటికీ మరవలేదు.